జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మాట్లాడితే చాలు ఆ పిల్ల ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అని పదే పదే అంటున్నావు. వాడెవడో అడిగాడని ఎవరికి వాళ్ళు గుండం మీద ఎగురుతున్నారేంటి? అతను అడిగిన దాంట్లో తప్పే ఉందే. ఏ గుండమ్మ కారణంగా కాదా వీడి కాంపిటీషన్లో గెలిచింది? అది ఇంటర్వ్యూలో అడిగితేనే ఈ విషయం అందరికీ తెలుస్తుందా? కాంపిటీషన్లో ఏం జరిగిందో అక్కడున్న జనాలకి తెలియదా? అంటే ఏంటన్నా, ఇది లేకపోతే నేను జీరోనా? అది కాదురా. మావయ్య గారు మీరుండండి. మావయ్య గారి ఉద్దేశం అది కాదండి. నేను లేకపోయినా మీరెప్పుడు ఉన్నత స్థానంలోనే ఉంటారు. మీరు లేకపోతే నాకే స్థానం ఉండదు. ఆహాహాహాహా, ఎంత బాగా సెంటిమెంట్ డైలాగులు చెప్తున్నావే. నువ్వు అందరి ముందు మంచిదాన్లా ఎంత నటించినా నువ్వేంటో నాకు బాగా తెలుసు. కాంపిటీషన్లో ఆ లలితాదేవి వీడికి ఆటంకాలు కల్పించాలని చూస్తే నువ్వు వచ్చి కాపాడావు. దానికి నేను చాలా సంతోషించాను. కానీ ఇదంతా చేసింది నీ పేరు కోసమేనని నేను తర్వాత తెలుసుకున్నాను. మళ్ళీ అదే మాట మాట్లాడతావేంటమ్మా? మాట్లాడతాను. నిజం కాబట్టి ఎన్నిసార్లైనా అదే మాట మాట్లాడతాను. ఏంటమ్మా నిజం? అరే వదిన తనకి పేరు రావడం కోసం ఇంటర్వ్యూలో అడిగించింది అని నువ్వు నమ్ముతావేమో. నేను నమ్మను. నేనే కాదు, ఇక్కడ ఎవ్వరూ నమ్మరు. మీరంతా నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి? నిజమేంటో ఆదికి తెలుసు. ఆది నమ్మితే చాలు. నిన్న రాత్రి ఇంటర్వ్యూ చేయడానికి టీవీ వాళ్ళు వస్తున్నారు అనగానే ఆ గెలుపులో నాకు క్రెడిట్ కావాలి, ఇంటర్వ్యూలో నా గురించి కూడా మీరు చెప్పాలి అని ఇది వీడితో గొడవ పడ్డం నేను చూశాను. కాదని చెప్పను దాన్ని. మీ సక్సెస్ లో నాకు క్రెడిట్ కావాలి. రేపు జరగబోయే ఇంటర్వ్యూలో మీరు నా గురించి గొప్పగా చెప్పాలి. ఏరా, ఇదలా నీతో వాదించిందా లేదా? వాదించింది. అయ్యో ఏమండి, అదంతా సరదాగా ఆట పట్టించడానికే చేశానని నేను మీకు అప్పుడే చెప్పాను కదండి. సరదాగా అన్నానని నువ్వంటున్నావు, కానీ జరిగిన దాన్ని బట్టి చూస్తే చెప్పిందే చేసావన్నట్టుంది. ఉంటుంది, ఎందుకుండదు? నా మీద నిందలు వేయడానికి ఎప్పుడు మీ అందరికీ ఏదో ఒక కారణం ఉంటూనే ఉంటుంది కదా. మేం వేస్తుంది నిందలు కాదు. కాక మరేంటి? నోరు లేస్తోందేంటి? మరి ఇంకేం చేయమంటారు అత్తయ్య? తప్పు చేయకపోయినా తల వంచుకొని నిలబడటం నా వల్ల కాదు. అయినా భార్య భర్తలు అన్న తర్వాత మా మధ్య వంతుంటాయి. కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, ఒకరికొకరు ఆట పట్టించుకుంటాం. మేమేం మాట్లాడుకుంటున్నామో చాటుగా వినడం చాలా తప్పు. నిజాలు తెలుసుకోకుండా మీరు విన్నదే నిజాలనుకోవడం ఇంకా తప్పు. అవ్వా, ఏంటి ఫైనల్ గా అత్తయ్యని తప్పు పడుతున్నావా నువ్వు? నేను ఏ తప్పు చేయలేదు అని చెప్తున్నాను. జరిగిన దానికి నాకు ఏ సంబంధం లేదు అని చెప్తున్నాను. మీరు లేనిపోనివి ఊహించుకుని మాట్లాడితే అది నా తప్పు కాదు. లోకేశ్వరి, అది చెప్తుంది కరెక్టే, తప్పు మనదే. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు నేను వినడం తప్పు.
అది అందరి ముందు చెప్పడం తప్పు. అసలు నేను ఎవరినని ఆవిడ గారి విషయంలో పట్టించుకోవడానికి? కామాక్షి, ఇప్పుడే అన్నావు కదా జరిగిన దాంట్లో నాకేం సంబంధం లేదు అని. ఇప్పుడు చెప్తున్నాను నీకే సంబంధం ఉంటదని. ఇంతకాలం నీ వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఓర్చుకున్నాను, ఎన్ని తలనొప్పులు వచ్చినా భరించాను. అమ్మా, ఇక ఓర్చుకునే ఓపిక, భరించే శక్తి నా దగ్గర లేవు. ఇంతకాలం కష్టపడి లైఫ్లో తను అనుకున్న గోల్ని సాధించాను అనే ఆనందం వీడికి లేదు. కారణం నువ్వు. ఇంక వద్దమ్మా, ఇంక వద్దు. నేను నా కొడుకు నీతో వేగలేం. అంటే ఏంటమ్మా నువ్వు అనేది? ఏంటా? తెగ తెంపులే. ఇది ఇంట్లో ఉంటే మనశ్శాంతి ఉండదు, వీడి జీవితంలో ఉంటే ఆనందం ఉండదు. కాబట్టి వీళ్లకు లాయర్ని పిలిపించి నా కొడుకుతో దీనికి విడాకులు ఇప్పించేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.